డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను మీ ఉమా. మీరు చూస్తున్నారు ఉమా గైడ్స్. సో నీట్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు. మార్చ్ 8 వరకు టైం ఉంది. సో దీంట్లో ప్రతి పేరెంట్కి స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న డౌట్స్. సో ఏంటి అవనేది ఒకసారి చూద్దాము. సో చాలామంది పిల్లలు హాస్టల్లో ఉండి కోచింగ్లో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ అప్లికేషన్ను అక్కడే ఇస్తే ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయి, సో ఇక్కడ పిల్లవాడు లేకుండా ఫిల్ చేయొచ్చా అనేది పేరెంట్స్ యొక్క డౌటు. ఇవి చూద్దాము. ఎక్కడెక్కడ మనకి పిల్లలు అవసరం అవుతుంది, స్టూడెంటే ఉండాల్సి వస్తుంది అనేది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇలాంటి నీటు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాను ఎప్పటికప్పుడు. సో వీడియోని లైక్ చేయండి, కొంతమందికి చేరుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో గతంలో స్టూడెంట్తో పని లేకుండా అప్లికేషన్ అనేది పేరెంట్స్ కానీ ఆఫ్ సైట్ అంటే స్టూడెంట్ లేకుండా కూడా మనము ఫిల్ చేసి పంపించేవాళ్ళం. కానీ ఫోటో, ఒక ఫింగర్ ప్రింట్స్, సిగ్నేచరు పంపితే ఎవరైనా అప్లికేషన్ను ఫిల్ చేసే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్గా కొన్ని మార్పులు చేర్పులు అయితే నీట్ అప్లికేషన్లో చేయడం జరిగింది. సో అది మనం చూస్తున్నాం. అదేంటంటే మేజర్గా ఇప్పుడు లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ జనరేట్ అవుతుంది కదా. సో ఆ అప్లికేషన్లో మనము ఫీజుతో పాటు స్టూడెంట్ డీటెయిల్స్తో పాటు స్టూడెంట్ యొక్క లైవ్ ఫోటోని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్ అనేది తప్పక హాజరు కావాల్సి ఉంటుంది. సో 3 రకాలుగా మ్యాచింగ్ అనేది చేసుకుంటుంది సిస్టమ్. ఒకటేంటంటే ఫోటోని మనం తీసినటువంటి ఫోటోను అప్లోడ్ చేయాలి. అదేవిధంగా 2 ఆధార్ని మనము అప్లోడ్ చేయాలి. సో ఆధార్ నంబర్ కొట్టగానే మనకి ఆధార్లో ఉన్నటువంటి ఫోటో డిస్ప్లే అయిపోతుంది అక్కడ. సో మనం రీసెంట్గా తీసుకున్న ఫోటోగ్రాఫ్ని, ఆధార్ని, తర్వాత లైవ్ని మ్యాచ్ చేసుకుంటుంది. అది ఏ 2 మ్యాచ్ కాకపోయినా మనకి అప్లికేషన్ అనేది పెండింగ్ పడుతుంది. ఆధార్ ఫోటోలో ఉన్నటువంటి ఫోటోతో మీ లైవ్ ఫోటోను, తర్వాత మీరు రీసెంట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మ్యాచ్ కావాలి. ఇన్ కేస్ ఎవరికైనా మ్యాచ్ కాకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు మళ్ళీ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక 4-5 డేస్లో మనకు అప్డేట్ అయిపోతుంది. టైం ఉంది కాబట్టి అది ఆ విధంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మిస్ మ్యాచ్ అయ్యి మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం స్టూడెంట్ లేకుండా కూడా పేరెంటే ఇక్కడ ఎట్లా చేసుకోవచ్చు లేదా చేయవచ్చు అంటే, లైవ్ ఫోటో దగ్గర మనకి ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయొచ్చు. ఆ క్యూఆర్ కోడ్ మీ వార్డ్ అంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నటువంటి క్యాంపస్కి వాళ్ళకి వాట్సాప్కు పంపగలిగితే ఆ క్యూఆర్ కోడ్ వచ్చేసి 12 to 15 మినిట్సే ఉంటుంది. సో ఆ లోపల వాళ్ళ ఫోటో క్యాప్చర్ చేసుకుంటే అది మనకి అప్లికేషన్లకి అప్లోడ్ అయిపోతుంది. సో ఈ ఫెసిలిటీ ఉంది. సో దీన్ని గమనించుకొని ఒకవేళ స్టూడెంట్కి ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు, బాబుని కానీ మీ పాపను కానీ తీసుకొని వచ్చి అప్లై చేయడం ఎందుకు అనుకుంటే, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి, వాళ్ళ లైవ్ ఫోటో ఈ విధంగా తీసుకోవచ్చు. సో మిగతా డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదే ఫెసిలిటీ జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఈ ఫెసిలిటీ అయితే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. అది మనం పంపిస్తే అది ఎక్స్పైరీ టైం 15 మినిట్స్, అది అయిపోయే లోపల మనము అప్లోడ్ చేసుకుంటే మీకు లైవ్ క్యాప్చర్ చేసినట్టే లెక్క అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము స్టూడెంట్ లేకుండా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇవి మామూలుగా క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఎప్పుడు తీసుకున్నదైనా పర్వాలేదు, సరిపోతుంది. అదే ఈడబ్ల్యూఎస్ కానీ
ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఇవి మాత్రము ఇన్కమ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు అప్లై చేస్తే నంబర్ జనరేట్ అవుతుంది, అది ఇచ్చుకోవచ్చు. మనం మళ్ళీ మీకు సీట్ వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా April 1, 2026 తర్వాత తీసుకునిందై ఉండాలి అని వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారనమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అది కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు. ఓకే, అదొకటి చూసుకొని మీరు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ కానీ అప్లై చేసుకోవాలి. ఓకే, తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఓన్లీ థంబ్ ఇంప్రెషన్సే అనుకుంటున్నారు చాలామంది. కాదు, 10 ఫింగర్స్వి కూడా ఫింగర్ ప్రింట్స్ వైట్ పేపర్ మీద వేసుకొని అవి వాళ్ళు ఇచ్చినటువంటి కేబీల్లో అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత అడ్రస్ ప్రూఫ్. మనకి పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, 2 అడ్రస్లు ఉన్నాయి. ఒకవేళ స్టూడెంట్ వేరే చోట ఎగ్జామ్ రాయాలనుకుంటే ప్రజెంట్ అడ్రస్ అది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మనం ఇచ్చే అడ్రస్ని బట్టే మనకి సెంటర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఏపీ వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్, హైదరాబాద్లో చదువుతూ ఉంటారు లేదా కోటాలో చదువుతూ ఉంటారు, అక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ ప్రజెంట్ అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. సో 2 అడ్రస్లు ఎక్కడైతే మనం పెడుతున్నామో దాన్ని బట్టే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ 4 ఇప్పుడు ఏపీలో అడ్రస్ ఉందనుకోండి, ఆధార్ అడ్రస్, ఫర్ సపోజ్ కర్నూలు ఉంది, సో వాళ్ళకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి సెంటర్లు డిస్ప్లే అవుతాయి. కర్నూలు, నంద్యాల, అనంతపూరు ఇలా పెట్టుకోవచ్చు సెంటర్స్. ఓకేనా. సో మనం ఇచ్చేటువంటి అడ్రస్ ప్రూఫ్ దాంట్లో అప్లోడ్ అడుగుతుంది. అది జేఈలో అయితే మనకి అడ్రస్ ప్రూఫ్ని అప్లోడ్ చేయమని ప్రూఫ్ అడగడం లేదు కాబట్టి సెంటర్ ఎక్కడైనా కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడ కోచింగ్ తీసుకుంటా ఉంటే అక్కడ రాసే ఛాన్స్ ఉంది. కానీ నీట్కి మాత్రం అడ్రస్ ప్రూఫ్ మనం అప్లోడ్ చేయాలి కాబట్టి మీరు ఇచ్చినటువంటి అడ్రస్ ప్రూఫ్ని బట్టే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఉన్నటువంటి అప్లికేషన్ ఫిల్ చేయడంలో ఉన్నటువంటి సందేహాలు. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో ఎక్కడికో పోయి అప్లై చేసుకోని అవసరం లేదు. కొంచెం మీకు ల్యాప్టాప్ ఏదైనా అలవాటు ఉందంటే ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. పెద్ద దాంట్లో అప్లికేషన్లో టఫ్ అయిన పార్ట్ అయితే ఏం లేదు. ఒక మనం ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో మీ డాక్యుమెంట్స్ మీరు స్కాన్ చేసుకోవడం తప్ప. అది జనరల్ వాళ్ళకైతే ఒక 10th క్లాస్ సర్టిఫికెట్, ఆధార్ అప్డేటే సరిపోతుంది. మిగతా వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికెట్ అవి ఉన్న వాళ్ళు అవి కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి మనం ఫోటో అప్లోడ్ చేయాలి, ఫింగర్ ప్రింట్స్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్లో ఉండాలి. జేపీజీ ఫార్మాట్ కానీ దాంట్లో ఏ సర్టిఫికెట్స్కి ఎంత సైజ్ అయితే ఉండాలనుకున్నారో ఆ ఫార్మాట్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది నీట్ అప్లికేషన్ ఫిల్ చేయడంలో ఉన్నటువంటి జాగ్రత్తలు, అనుమానాలు. సో నా ఛానల్ని మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు నీట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఉంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.